ఇంకా మోహన్ వీళ్ళు రాలేదే, చందు వచ్చేసినాడు. ఇక్కడ కూడా 16 ఉన్నాయి. 13 పెట్టుకోమని. ఒక నిమిషం స్టార్ట్ చేస్తాను. 13, 14, 15, 16 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసినాము. 1 to 12 బ్యాలెన్స్ షీట్లో వేసినాం. ఇక్కడ కూడా 16 షెడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్లో. అయితే 1 to 4 వచ్చేసి 1 to 4 అక్కడ 13, 14, 15, 16 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ 1 to 4 1, 2, 3, 4 ఈ 4 కూడా రెవెన్యూ అకౌంట్లో వస్తాయి. తర్వాత 5 to 16 వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. అర్థమైందమ్మా? 5 to 16 బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. అర్థమైందా చెప్పింది? అర్థమైంది మేడం. ఓకే. 4th యూనిట్ జబీర్, ఒక యూనిట్కి కూడా రాలే, ఒక రోజు వచ్చినాం. నీది ఉంది. ఎవరెవరు ప్రజెంట్ అవుతారో వాళ్ళకే ఆర్టీఎఫ్లు అవన్నీ వస్తాయి. సరే మేడం. సరే మేడం. ఒకరోజు ఉంది నీది ఇక్కడ. ఓకేమ్మా. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా అక్కడ 16 ఉన్నాయి. అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఏ షెడ్యూల్స్ వేస్తూ ఉన్నామో ఏ వేస్తున్నాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి? మేడం నా అటెండెన్స్ మేడం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఏ షెడ్యూల్స్ వేస్తూ ఉన్నాం? ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్లో షెడ్యూల్స్ ఉన్నాయి కదా 16. ఆ 16లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు ఏ షెడ్యూల్స్ వేస్తూ ఉంటుంది? ఏం వేస్తా అంటే ఉన్నారు కదా అందరూ. మునీష్, మోహన్ చెప్పండి. 13, 14, 15, 16 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 1 to 12 1 నుంచి 12 వరకు బ్యాలెన్స్ షీట్లో వేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమి అంటే 1, 2, 3, 4 ఈ జనరల్ ఇన్సూరెన్స్లో 1, 2, 3, 4 రెవెన్యూ అకౌంటు. 5 నుంచి 16 వరకు బ్యాలెన్స్ షీట్లో వేస్తాం, ఆపోజిట్లో అనమాట. అర్థమైందా? తర్వాత మొన్న నవీన్ యాడ్ అయినాడు, మళ్ళీ అస్సలు పలికిన కూడా లేదు. ఓకేమా? ఇప్పుడు అర్థమైందా? 1 to 4 వచ్చేసి రెవెన్యూ అకౌంట్లో. ఫస్ట్ రెవెన్యూ అకౌంట్ ప్రాబ్లం నేను ఆల్రెడీ థీరీ చెప్పాను. థీరీ చెప్పినాను కదా, విన్నారు కదా? ఏం విన్నారు? పాలసీస్, జీవిత బీమా అంటే లాస్ట్ వరకు చనిపోయే వరకు పాలసీ కట్టి తర్వాత చనిపోయిన తర్వాత వచ్చేటటువంటి పాలసీదారుని ఆ పాలసీ మొత్తాన్ని పూర్తి జీవిత పాలసీ అంటారు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్. తర్వాత ఎండోమెంట్ పాలసీ. ఇదేమవుతుందంటే గడువు కాలము ముగిసిన తర్వాత పాలసీదారుని మరణం తర్వాత లేదా ముందుగా చనిపోయినా కూడా ఆ డబ్బులు ఇచ్చేస్తారనమాట. తర్వాత లాభార్జన కలిగినటువంటి ప్రాఫిట్ అనమాట. పాలసీ విత్ ప్రాఫిట్. ఆ తర్వాత ఈ పాలసీలో ఏమవుతుందంటే కంపెనీ లాభాలలో కూడా ఇతడు వాటా పొందుతాడు. తర్వాత వితౌట్ ప్రాఫిట్ కూడా ఉంది, లాభార్జన లేనటువంటి పాలసీ కూడా ఉంది. ఎటువంటి లాభాలు కూడా వచ్చినటువంటివి పొందాడనమాట. తర్వాత 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, నెలసారి లేదా సంవత్సరానికి ఇలా కూడా పాలసీలో కట్టుకోవచ్చు అన్నమాట.
తర్వాత సరెండర్ వాల్యూ అంటే సరెండర్ వాల్యూ అంటే వదులుకోలు విలువ అంటారు. ఇదేమవుతుందంటే కొంతమంది పాలసీదారులు ఏం చేస్తారంటే పాలసీపై ప్రీమియం చెల్లించకుండా కొన్ని రోజులు ఫస్ట్ చెల్లించేసి తర్వాత చెల్లించకుండా ఆపేస్తారనమాట. దాన్నే వదులుకోలు అంటారు. అట్లాంటి వారికి ఏం చేస్తారంటే ఈ బీమా కంపెనీ వాళ్ళు నిర్ణీత మొత్తం తిరిగి చెల్లిస్తారు. దాన్నే వదులుకోలు విలువ అంటారు. తర్వాత రీఇన్సూరెన్స్, పునర్బీమా అంటారు. రీఇన్సూరెన్స్ ఏదైనా ఒక బీమా కంపెనీ పెద్ద ప్రమాద నష్టానికి వ్యతిరేకంగా తనకు తానుగా రక్షణ పొందడానికి చేసేటటువంటి బీమాను పునర్బీమా అంటారు. ఒక బీమా కంపెనీ ఒక పెద్ద ప్రమాద నష్టానికి వ్యతిరేకంగా తనకు తాను రక్షించుకోవడానికి అంటే బీమా కంపెనీ కూడా రక్షించుకోవడానికి తిరిగి బీమాను పునర్బీమా చేస్తారనమాట. ఒక బీమాను చేస్తారు పొందడానికి చేసేటటువంటి బీమాను అంటే ఆ కంపెనీనే ఇప్పుడు మన జనాలకు కావచ్చు ఎవరికైనా బీమా కంపెనీ ఇచ్చేటటువంటి డబ్బులు కాకుండా మనం కట్టినటువంటి డబ్బులను తిరిగి వాళ్ళు ఏం చేస్తారు వేరొక కంపెనీలో పెట్టుబడిగా పెడతారనమాట. అంటే వేరే కంపెనీలో బీమా చేస్తారు. దాన్ని ఏమంటారంటే రీఇన్సూరెన్స్ అంటారు, పునర్బీమా అంటారు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు వచ్చేసి 50 లక్షలు బీమా చేసింటారు అనుకోండి. 50 లక్షలకు బీమా చేసింటే ప్రమాద బాధ్యత తగ్గించుకోవడానికి ఏ కంపెనీ ఏం చేస్తుంది బి కంపెనీలో కూడా బీమా ఇస్తుంది, ఇన్సూరెన్స్ ఇస్తుంది. అది పునర్బీమా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది బి కంపెనీ కూడా నష్టపోయిందేటటువంటి పరిహారాన్ని బి కంపెనీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? పునర్బీమా రీఇన్సూరెన్స్ అర్థమైందమ్మా? అర్థమైందా? హలో, అర్థమైంది మేడం. ఓకే. తర్వాత ప్రాబ్లంలోకి వస్తాం. ఇంకేం లేదు థియరీ. ప్రాబ్లంలోకి వస్తే నేను ఆల్రెడీ చెప్తున్నాను. అక్కడేమో 13, 14, 15, 16 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 1 నుంచి 12 వరకు బ్యాలెన్స్ షీటు. ఇక్కడ వస్తే 1 నుంచి 4 వరకు రెవెన్యూ అకౌంటు, 5 నుంచి మిగతాటివి బ్యాలెన్స్ షీట్. ఓకే, అర్థమవుతుందమ్మా? మళ్ళీ ఏమన్నా గుర్తు లేకుండా 13, 14, 15 16 ఎత్తుకోపోయి రెవెన్యూ అకౌంట్లు వేసేసారు. 1, 2, 3, 4 రెవెన్యూ అకౌంట్, 5 నుంచి 16 వరకు ఆస్తి అప్పుల పట్టి బ్యాలెన్స్ షీట్. ఓకే మునితేజ, అర్థమవుతుందా? మునితేజ ఓకేమా. తర్వాత ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆర్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ న్యూ భారత్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/3/2016. ప్రాబ్లం పెట్టినానా మునీష్? లేదు మేడం, పెట్టింది. పెడతా. ఏందో ఊరికే చెప్పేసి ఏదో ఒకటి పోతా ఉంటుంది. ప్రాబ్లం పెట్టినాను చూడండి మా. ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆర్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ న్యూ భారత్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/3/2016. 31 మార్చి 2016కు సంబంధించినటువంటి న్యూ భారత్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి పర్టికులర్స్ ఇచ్చారు. వాటి నుంచి మనము ఏం ప్రిపేర్ చేయాలో చూస్తాం. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఇచ్చాడు.
జీవిత బీమా నిధి 1/4/2015 ఇచ్చాడు. అంటే ఇక్కడ 31/3/2016 ఉందంటే 1/4/15 ఉందంటే ఇది ఏం బ్యాలెన్స్? ఓపెనింగ్ బ్యాలెన్సా, క్లోజింగ్ బ్యాలెన్సా? ఏం బ్యాలెన్స్ మా? 31/3/2016తో ఇయర్ ఎండ్ అవుతోంది. అప్పుడు ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడు? ఇయర్ స్టార్టింగ్ ఎప్పుడు మా? పలకల మునితేజ మేడం ఎప్పుడు? ఇప్పుడు 31/3/2016 ఇయర్ ఎండ్ అవుతా ఉంది. స్టార్టింగ్ ఇయర్ ఎప్పుడు? ఓపెనింగ్ ఇయర్ 2015 మేడం. 2015 మంత్ ఎప్పుడు? మార్చికి ఎండ్ అవుతా ఉంది. ఏప్రిల్ మేడం. ఏప్రిల్ 1 కాబట్టి ఈవిడ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ జీవిత బీమా నిధి 1/4/2015 ఉంది కాబట్టి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. తర్వాత ప్రీమియం కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్, ఫైన్స్ ఫర్ రివైవల్ ఆఫ్ పాలసీస్, రీఇన్సూరెన్స్ ప్రీమియం, క్లెయిమ్స్ అవుట్స్టాండింగ్, ఇది కూడా ఓపెనింగ్ 1/4/2015. తర్వాత క్లెయిమ్స్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్, యాన్యుయిటీస్ నేను ఇంతకుముందే చెప్పినాను యాన్యుయిటీ, అదొక ప్రీమియంలో ఒక పాలసీస్ అన్నమాట. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియమ్స్, మెడికల్ ఫీ, సరెండర్స్ అంటే మధ్యలోనే సరెండర్ చేసేయడం అన్నమాట. తర్వాత కమిషన్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ డివిడెండ్స్. ఇక్కడ షెడ్యూల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రీమియం, సెకండ్ వన్ కమిషన్, థర్డ్ వన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఫోర్త్ వన్ బెనిఫిట్స్. అలాగా షెడ్యూల్స్ రాసుకుంటారా? షెడ్యూల్లో ఏమొస్తాయి ఏమి అని కదా? ఓకే, షెడ్యూల్స్ చెప్తాను. నా ఫ్యాన్ ఉడికి ఫ్యాన్ స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తాను మేడం. ఓకే, ఇది హోల్ లైఫ్ పాలసీ, ఎండోమెంట్ పాలసీ, విత్ ప్రాఫిట్ పాలసీ, వితౌట్ ప్రాఫిట్ పాలసీ, యాన్యుయిటీ, ఈ 5 వచ్చేసి పాలసీస్. నెక్స్ట్ ఇప్పుడు షెడ్యూల్స్ రాసుకోండి ఫస్ట్. పిలిసెత్తి గుడ్ వేస్ట్ వద్దు, డబ్బులు ఎత్తుకుంటాను. షెడ్యూల్ నంబర్ 1 ప్రీమియం. షెడ్యూల్ నంబర్ 1 వచ్చేసి ప్రీమియం. ప్రీమియంలోకి వస్తే ప్రీమియము తర్వాత నేను ఇంతకుముందు ప్రాబ్లం మాదిరే రూపీస్ వచ్చేసి ప్రీమియం ఎర్నడ్ లేదా రిసీవ్డ్, ప్రీమియం రిసీవ్డ్, ప్రీమియం రిసీవ్డ్. ఇక్కడ ఏదైనా ఉంటే వేస్తాం.
తర్వాత ప్లస్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం, తర్వాత మళ్ళీ ప్లస్ ఫర్దర్ బోనస్ in reduction of premium చెప్పమ్మా. చెప్పు. ఫర్దర్ బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం రాసుకుంటాడారమ్మా. హలో మేడం స్క్రీన్ షాట్ తీసుకుంటాం మేడం. స్క్రీన్ షాట్ తీసుకుంటాం మేడం. ఓకేమ్మా. తర్వాత ఇంకేమైనా ఉంటే మైనస్ రీఇన్సూరెన్స్ సీడెడ్ అంటే రీఇన్సూరెన్స్ అంటే మీ ఇక్కడ ప్రీమియం రిసీవ్ చేసుకుంటారు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ రీఇన్సూరెన్స్ సీడెడ్ అంటే ఉన్నటువంటి దాన్ని మళ్ళీ కట్టి వీళ్ళు రీఇన్సూరెన్స్ చేస్తారు, పునర్బీమా చేస్తారు. సీడెడ్ అర్థమవుతుందా? ఇది మైనస్ చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ డివిడెండ్స్ and rents ఇక్కడ తీసేసి వేసిన తర్వాత నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్, పాలసీ రెన్యువల్ ఫీ, fees, next assignment fee, endowment fee, transfer fee, ఇవి షెడ్యూల్ నంబర్ 1కి సంబంధించినటువంటి. నెక్స్ట్ టోటల్
అర్థమైందమ్మా? ఫస్ట్ షెడ్యూల్లోకి వచ్చేటివి అర్థమైనాయా? ఇవన్నీ మనం సపరేట్గా వేసుకొని అర్థమైంది మేడం. షెడ్యూల్ తర్వాత యాడ్ చేసుకుంటాం. తర్వాత షెడ్యూల్ నంబర్ 2. షెడ్యూల్ నంబర్ 2 మీరు ఇవి బాగా నేర్చేసుకోవాలి. షెడ్యూల్ నంబర్ 2 కమిషన్. షెడ్యూల్ నంబర్ 2 చెప్పునన్నా. ఇప్పుడా ఎవరికో వ్యాక్సిన్ అన్నారంట కదా, అది ఇక్కడ వేయలేదంట, ఆడ సంతలో వేస్తున్నారంట, పోయేదైతే వేపిస్తాడంట. సరేలే అయితే వద్దులే, మళ్ళీ చేసుకో. సరేలేండి, క్లాస్లో ఉండమ్మా. ఓకే, కమిషన్ వచ్చి కమిషన్ ఒక్కటే వస్తుంది, ఇంకా ఏమన్నా ఉంటే వేస్తాం అంతే. కమిషన్ పెయిడ్ అనమాట. షెడ్యూల్ నంబర్ 2 కమిషన్ పెయిడ్. టోటల్. షెడ్యూల్ నంబర్ 3. షెడ్యూల్ నంబర్ 3 వచ్చేసి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఏ విధంగా అయితే మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇంతకు ముందు వేసాం కదా బ్యాంక్ దాంట్లో, ఇలా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఎలక్ట్రిసిటీలో కూడా వచ్చిందమ్మా షెడ్యూల్స్. హలో, ఎలక్ట్రిసిటీలో షెడ్యూల్స్ రాలే, బ్యాంక్లో వచ్చింది. ఇప్పుడు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. మీకు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కిందకు వచ్చేటివి అన్నీ తెలుసు కదా, తెలీదా? హలో ఏమ్మా మునిజ్యోతి, మేడం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో వస్తాయి కదా, అవన్నీ తెలుసు కదా? మేడం. ఓకే. ఏజెంట్స్ సాలరీస్ అండ్ కన్వేయన్స్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్. తర్వాత సాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, డైరెక్టర్స్ ఫీ, తర్వాత ఆడిటర్స్ ఫీ, తర్వాత మెడికల్ ఫీ, రెంట్, లా చార్జెస్, తర్వాత అడ్వర్టైజింగ్, బ్యాంక్ చార్జెస్, జనరల్ చార్జెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఏవైనా అన్నీ ఇక్కడికే వస్తాయి.
ఓకేమా, స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకా ఉండయి చెప్తా. స్క్రీన్ షాట్ తీసుకోమా. తీసుకున్నారా? మేడం. ఓకే. తర్వాత పోస్టేజ్ అండ్ స్టేషనరీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, పోస్టేజ్ అండ్ స్టేషనరీ. తర్వాత రిసిప్ట్స్, స్టాంప్స్, స్టాంప్స్. తర్వాత డిప్రిషియేషన్, డిప్రిషియేషన్ ఏమైనా ఉండొచ్చు. డిప్రిషియేషన్ బిల్డింగ్సు, ఫర్నిచరు, మెషినరీ ఏవైనా ఉండొచ్చు. మెషినరీ ఏవైనా ఉండొచ్చు. టోటల్ ఆఫ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. తర్వాత షెడ్యూల్ నంబర్ 4, షెడ్యూల్ నంబర్ 4, బెనిఫిట్స్ పెయిడ్, బెనిఫిట్స్ పెయిడ్, బెనిఫిట్స్ పెయిడ్, క్లెయిమ్స్ పెయిడ్, క్లెయిమ్స్ పెయిడ్. అంటే ఇది ఏమి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేటటువంటిది. క్లెయిమ్స్ పెయిడ్ అవి ఏవేవి అంటే బై డెత్, తర్వాత బై మెచ్యూరిటీ, మెచ్యూర్ అయిన, బై మెచ్యూరిటీ. తర్వాత అంటే మెచ్యూర్ అయిపోతే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి మేడం. మెచ్యూర్ అయిపోతే ఇవ్వాల. కాబట్టి annuities, annuities by maturity, annuities, annuities. తర్వాత సరెండర్స్, సరెండర్స్. తర్వాత బోనస్ ఇన్ క్యాష్, క్యాష్, బోనస్ ఇన్ క్యాష్. అయిన తర్వాత ఇవన్నీ వేస్తాం ఇన్నర్ కాలంలో వేసుకొని వేసుకున్న తర్వాత కూడుకుంటాం. కూడుకున్న తర్వాత ప్లస్ ఫర్దర్ క్లెయిమ్స్, ఫర్దర్ క్లెయిమ్స్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్, ఇంటిమేటెడ్, ఫర్దర్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్. తర్వాత టోటల్ చేస్తాం. తర్వాత మైనస్ క్లెయిమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్, అండర్ రీఇన్సూరెన్స్ అంటే పునర్బీమా. తర్వాత యాన్యుయిటీస్, సరెండర్స్ ప్లస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ప్లస్
సరెండర్స్ అడ్జస్టెడ్ లోన్స్ తర్వాత ఇదైన తర్వాత ఇది కావాలంటే అవుటర్ కాలంలో వేసి తర్వాత బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ తర్వాత బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం రిడక్షన్ ఆఫ్ ప్రీమియం ఇది ఇన్నర్లో వేసుకొని తర్వాత ప్లస్ ఫర్దర్ బోనస్ ఇన్ రిడక్షన్ మళ్ళీ ఉంటుంది అన్నమాట ఆఫ్ ప్రీమియం. ఇవి మా షెడ్యూల్స్ యాడ్ చేసేసి ఇక్కడ వేస్తాం. ఇది టోటల్. అర్థమైందా? చెప్తా చూడండి మళ్ళీ ఒకసారి. ఇది చూడండి షెడ్యూల్ నెంబర్ 4లో బెనిఫిట్స్ పెయిడ్, క్లెయిమ్స్ పెయిడ్ అనమాట. బై డెత్ అంటే చనిపోతే, మెచ్యూరిటీ టైం అయిపోతే, యాన్యుయిటీస్ అంటే వార్షికాలు అనమాట. తర్వాత సరెండర్స్ మనం వద్దు పాలసీ అని ఇచ్చేస్తే తర్వాత బోనస్ ఇన్ క్యాష్. బోనస్ మధ్యలో వస్తుంది 5 ఇయర్స్కు 10 ఇయర్స్కు ఇట్లా బోనస్ అనేది అంటే ఎండోమెంట్ మనీ బ్యాక్ పాలసీ అంటారు. మనీ బ్యాక్ పాలసీ అంటే ఒక 5 ఇయర్స్ కట్టిన తర్వాత 5 ఇయర్స్కు కొంత మొత్తాన్ని ఇస్తారనమాట ఇన్సూరెన్స్ కంపెనీ. మనం పాలసీని బట్టి ఎండోమెంట్ పాలసీ ఉంది, తర్వాత మనీ బ్యాక్ పాలసీ ఇట్లా ఉన్నాయి కదా. అలాంటి వాటిల్లో మనీ బ్యాక్ పాలసీ అంటే మధ్యలో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఇంత అనే మొత్తాన్నే ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత సరెండర్స్ వచ్చి సరెండర్ చేసేసిన తర్వాత ఇది బోనస్ ఇన్ క్యాష్ వచ్చి అట్లా మనీ బ్యాక్ పాలసీలో వస్తూ ఉంటుందన్నమాట. బోనస్ అనేది 5 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. తర్వాత మెచ్యూరిటీ డేట్ రోజు ఎంతైతే పాలసీ మొత్తం ఉంటుందో అది మొత్తము ఇస్తారు. తర్వాత ఫర్దర్ క్లెయిమ్స్ ఇంటిమేటెడ్. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఫర్దర్లు ఇంకా రాబోయేటటువంటి క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ యాడ్ చేసుకుంటాం. తర్వాత క్లెయిమ్స్ కవర్డ్ మైనస్ చేస్తాం. అంటే ఏవైతే క్లెయిమ్స్ కవర్డ్ అంటే ఇప్పుడు ఇవి ఇచ్చారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, ఇవి ఇస్తారనమాట అమౌంట్. తర్వాత క్లెయిమ్స్ అనేటివి కడతాం కదా, అది క్లెయిమ్స్ కవర్డ్, అందుకు మైనస్ చేస్తాం. అర్థమవుతుందా? క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇది జనాలకు ఇచ్చేటటువంటిది. తర్వాత క్లెయిమ్స్ కవర్డ్ అంటే ఈ జనాలే ఏం చేస్తారు, క్లెయిమ్ అనేది కడతారు కదా, అది కవర్డ్ మైనస్ చేయాలి. తర్వాత అండర్ రీఇన్సూరెన్స్ ఇది సరెండర్స్ అడ్జస్ట్మెంట్ లోన్స్. సరెండర్ చేసి అడ్జస్ట్మెంట్ లోన్స్ ఉంటాయి కదా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఇది పే చేస్తారు కదా, ఈ పే చేసేటప్పుడు మనమే ఉన్నాం, ఒక పాలసీ చేసినాం. ఆ పాలసీ 1 lakh పాలసీ చేసినాం. మధ్యలో ఏం చేసినాము, 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాం. 1,00,000 రూపాయల పాలసీ పైన 1,00,000 రూపాయల పాలసీ పైన 50,000 లోన్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఏం చేస్తారు, అలా 50,000 ఫోన్ ఇచ్చి మిగతాదే కదా ఇస్తారు. కాబట్టి ఆ 50,000 అనేది ఇక్కడ సరెండర్స్ అడ్జస్టెడ్ లోన్స్, ఆ 50,000 రూపాయలు యాడ్ చేసుకుంటారనమాట పే చేసే దాంట్లో. అర్థమవుతుందమ్మా? హలో, ఓకే. తర్వాత బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ రూపంలో బోనస్ పే చేసింది. బోనస్ ఇన్ రిడక్షన్ అంటే ఇది క్యాష్ అనేది పే చేసినట్టే కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తాం. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం. తర్వాత ఫర్దర్ బోనస్ ఇన్ రిడక్షన్. ఓకే, అర్థమైందా? అంటే బోనస్ రిడక్షన్ ఇన్ ప్రీమియం అంటే పునః రిడక్షన్
ఇక్కడ బోనస్ ఇన్ రిడక్షన్ ప్రీమియం. రిడక్షన్ అంటే తగ్గింపు, ప్రీమియం చెల్లింపు ఉంటుంది కదా ఇక్కడ ఆఫ్ ప్రీమియం. చూడండి, బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం, ప్రీమియము చెల్లింపు చేసేటటువంటి దానిలో తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్, తగ్గింపు బోనస్. ప్రీమియం చెల్లించేటటువంటి దాంట్లో తగ్గింపు బోనస్. అర్థమైందా? ఇది అర్థమైందమ్మా? 14th షెడ్యూల్. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి 3rd షెడ్యూల్. ఇది 4th షెడ్యూల్ బెనిఫిట్స్ పెయిడ్. 3rd షెడ్యూల్లో పోస్టేజ్, స్టేషనరీ, రిసిప్ట్స్, స్టాంప్స్, డిప్రిషియేషన్, బిల్డింగ్స్, ఫర్నిచర్, మెషినరీ. ఇదేం 3rd షెడ్యూలు? ఆపరేటింగ్ ఏమ్మా 3rd షెడ్యూలు? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఎస్. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ప్రీమియం. ఫస్ట్ వన్ ప్రీమియం రిసీవ్డ్. ఏదైతే తీసుకుంటారో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కడతారు కదా ప్రజలు, అది ప్రీమియం రిసీవ్డ్ ప్లస్ అవుట్ స్టాండింగ్ ఇంకా కట్టాల్సినటువంటిది. తర్వాత ఫర్దర్ బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియంలో తగ్గింపు బోనస్ అనమాట. ప్రీమియంలో తగ్గించేటటువంటి బోనస్, ప్రీమియం అనేది ఉంటుంది, దాంట్లో తగ్గిస్తారు, అది యాడ్ చేసుకుంటారు. తర్వాత రీఇన్సూరెన్స్ పీరియడ్, పునర్బీమా. వీళ్ళు ఏం చేస్తారు, ఇది రిసీవ్ చేసుకున్నారు, ఇది ఎవరి దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు. ఈ రిసీవ్ చేసుకున్నటువంటి దాంట్లో రీఇన్సూరెన్స్ పీరియడ్ ఏం చేస్తున్నారు, పునర్బీమా. వీళ్ళు వేరొకరికి ఇన్సూరెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇది మైనస్ చేస్తాం. అర్థమవుతుందా లేదమ్మా? ఇదంతా మనం కడతాం, ప్రజలు కడతాం ఇన్సూరెన్స్ కంపెనీకి, కాబట్టి వాళ్ళు ప్లస్ చేసుకుంటూ వచ్చినారు. ఇక్కడ ఏం చేస్తారు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వేరొక కంపెనీకి ఇన్సూరెన్స్ చేస్తారనమాట, రీఇన్సూరెన్స్, పునర్బీమా. కాబట్టి ఇది మైనస్ చేస్తాం ఈ మొత్తాన్ని. అర్థమవుతుందా? తర్వాత ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్, రెంట్స్. నాన్న లేదంటే పీరియడ్ అంటే ఓకే. ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్, ఇంట్రెస్ట్ డివిడెండ్స్ అండ్ రెంట్స్. తర్వాత అదర్ ఇన్కమ్స్, పాలసీ రెన్యువల్ ఫీజు. పాలసీ అనేది ఉంటుంది కదా, దాన్ని రెన్యువల్ చేస్తే దానికి ఫీజు అనమాట. రెన్యువల్ అంటే ఇప్పుడు పాలసీ అనేది ల్యాప్స్ అయిపోయి ఉంటుంది, మనం ఇప్పుడు ఫిబ్రవరికి కట్టాల్సి ఉంటుంది అనుకో, దానికి ఒక 1 month 2 months టైం ఉంటుంది, కట్టలేదు. ఆ కట్టనప్పుడు మళ్ళీ మేము కడతాము అని పోతే దానికి ఫైన్ అనేది వేస్తారనమాట, రెన్యువల్ ఫీజు. మళ్ళీ మనం ఆ పాలసీని ఇది చేయాలంటే, రెన్యువల్ చేయాలంటే దానికి ఫీజు వేస్తారనమాట, అది రెన్యువల్ ఫీజు. ఓకే. తర్వాత అసైన్మెంట్ ఫీ, అది కూడా సేమ్. ఎండోమెంట్ ఫీ సేమ్. ఎండోమెంట్ అంటే ఇంకా దానికి ఫీ. తర్వాత ట్రాన్స్ఫర్ ఫీ, ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా దేంట్లోకి వస్తాయి, ప్రీమియంలోకి వస్తాయి. తర్వాత షెడ్యూల్ నెంబర్ 2 కమిషను ఎవరు పే చేస్తారు అంటే కమిషన్ వాళ్ళు పే చేస్తారు కాబట్టి అది షెడ్యూల్ నెంబర్ 2. 3rd షెడ్యూల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఏజెంట్ సాలరీస్ అండ్ కన్వేయన్స్ అలవెన్స్, సాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, డైరెక్టర్ ఫీ, ఆడిటర్ ఫీ, మెడికల్ ఫీ, రెంట్, లా చార్జెస్, అడ్వర్టైజింగ్, బ్యాంక్ చార్జెస్, జనరల్ చార్జెస్, తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ఓకే. అర్థమైందమ్మా? షెడ్యూల్స్ అర్థమైనాయా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? 2 తీసుకున్నారా? 2 pages తీసుకున్నారా లేదా? మేడం ఒకటి తీసుకున్నారా? ఏది ఫస్ట్దే? ఇది తీసుకున్నారా? ఇది తీసుకున్నారా? మేడం ఇది తీసుకున్నాం. నెక్స్ట్ వన్ తీసుకోండి. అదే ఆడిపోయింది, ఇది లేదే. ఎక్కడ పోయింది పా? అది తీసుకున్నారేమో అనుకున్నా నేను. ఓకే, ఇది ఉందిలే, తీసుకోండి త్వరగా. ఏమి ఇప్పుడు అవర్ మీకు
అవరేమ్మా? హలో, తీసుకున్నారా? తీసుకుంటారమ్మా? ఓకే. ఇప్పుడేం అవర్ మీకు? తెలియదు